ధాత్రిపై క్రీస్తు పాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు ఈ భూమిపై జన్మించాడని చారిత్రాత్మక సత్యం. క్రీస్తు మన హృదయాల్లో జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం. ఆజ్ఞలను అతిక్రమించి మానవుడు పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపము నుండి సమస్త మానవ కోటిని రక్షించడానికి తండ్రి అయిన యెహోవా తన ప్రియకుమారుని ఈ లోకమునకు పంపించారు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు మన కొరకు జన్మించారు. యేసుక్రీస్తు జననం ఈ దృశ్య రూపకాన్ని సమర్పిస్తున్నవారు లండన్లో ఉన్న బేతేల్ మినిస్ట్రీస్ తెలుగు చర్చ్ సండే స్కూల్ చిన్నారులు. చూసి ఆనందిద్దాం. మరియా ప్రార్థించుచుండగా యేసుక్రీస్తు జన్మ విధానం మెట్లంగా ఒక ఊరిలో దావీదు వంశస్థులు గలిలయలోని నజరేయుడైన యోసేపు అను ఒక యువకునితో మరియా అను కన్యక ప్రదానము చేయబడెను. వారికి ఇంకనూ వివాహము కాలేదు. అయితే ఈ కన్య అయిన మరియును దేవుడు ఏర్పరచుకునెను కనుక ఒకనాడు గాబ్రియేలు అను దేవదూత మరియా యువకుతో వచ్చి, ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు. నువ్వు ఎవరు, ఎక్కడ వచ్చినావు? నీవు భయపడకము, నేను దేవుని వద్ద నుండి వచ్చిన గాబ్రియేలు అను దేవదూతను. నీకు శుభవర్తమానము తెచ్చితిని. నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధారించి కుమారుని కందువు. పరిశుద్ధాత్మని మీదకు వచ్చును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యోసేపు పండుకుని ఉండగా దూత ప్రత్యక్షమై మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యెను. యోసేపు నీతిమంతుడై యుండి మరియా గర్భవతి అని తెలిసి అమీరు అవమానపరచ నొలక అమీను రహస్యముగా విడనాడ నిర్దేశించారు. యోసేపు నిద్రించుచుండగా ప్రభు దూత ప్రత్యక్షమై, మరియా గర్భవతిగా, ఇది ఎలా సాధ్యము? దావీదు కుమారుడైన యోసేపు, మరియును నీ భార్యనుగా చేర్చుకొనుటకు నీవు సందేహింపకు. మరియా పరిశుద్ధాత్మగా గర్భం ధరించినది. పుట్టబో శిశువు పరిశుద్ధుడు. చెప్పింది నిజమే. మరియను నా భార్యగా చేర్చుకుంటాను. ఆ విధముగా ఇది దేవుని కార్యమని యోసేపు నమ్మి గర్భవతి అయిన మరియును తన భార్యగా చేర్చుకొనెను. కన్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి మోయచుండెను. ఆ రోజులలో ప్రజా సంఖ్య రాయవలెని రాజు ఆజ్ఞ ఇచ్చిండు. యోసేపు తన భార్య మరియ తీసుకొని బెత్లెహేమునకు వెళ్ళెను. బేత్లెహేము పురము, బేత్లెహేము పురము, ఇకను కొద్ది మైళ్ళ దూరం. ఏ రీతిగాను నడుచి వచ్చితివి, ఇకను కొద్ది దూరం. ఏ రీతిగాను నడుచి వచ్చితివి, ఇకను కొద్ది దూరం. నా మనోహారా, నేనిక నడువలేనయ్యా. ఏ రీతిగను నడచి వచ్చితిని, ఇకను నడువలేను. ఏ రీతిగను నడచి వచ్చితిని, ఇకను నడువలేను. బేత్లెహేము పురము, బేత్లెహేము పురము, ఇకను కొద్ది మైళ్ళ దూరం. ఏ రీతిగాను నడుచి
రక్షించిన చితివి ఇకను కొద్ది దూరం. లేదు. మీకు ఇబ్బంది లేకపోతే మా పశువుల పాకలో ఉండండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో తమ మందలు కాచుకొనుచుండగా రాత్రి వేళ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఒలిచిన మొద జాలి కాచుకోవటానికి కత్తెలు పెట్టు. మనకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? పరమసుందరా భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచుచున్నాను. దావీదు పట్టణమందు ఈ రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మనకు కురాసుకొట్టి పెట్టేంద్రా. పదందే పోదాము రక్షకుడు, పదందే పోదాము రక్షకుడు, పదందే పోదాము రక్షకుడి, పదందే. Ping pong, I have ping pong, I have ping pong. I have ping pong, let's go. పదందే పోదాము. Everything choose what పదందే పోదాము. Everything choose what them. Hey, let's go. పదనయ్య పోదాము. ఇదే చూసదాము. పదనయ్య పోదాము. హే హాయ్ let's go. మనం కలిసి బాల యేసుని పూజించి వద్దాం. మంచి గడపలని కానుకగా ఇద్దాం. పదందయ పోదాము. యేసుని చూసొద్దాం. పదందయ పోదాం. హే let's go. పదందయ పోదాము. యేసుని చూసొద్దాం. పదందయ పోదాము. హే హౌ let's go. బాబు హీరోదు రాజనకు వందనములు. రాజా మేము తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానము. రాజాతి రాజుకు ప్రణామములు. తూర్పు దిక్కులు వచ్చిన ఆయన నక్షత్రము చూచి ఒక రాజు పట్టణాన్ని ఇంటికి వచ్చింది. రాజులకు రాజు రాజమాతాండ యూద మహారాజుకు క్షేమ యూద రాజుగా పుట్టిన రాజు ఎక్కడ ఉన్నారు? మేము ఆయనను పూజించామి. అసంభవం, అవమానం, అసాధ్యం. నేనుండగా వేరే ఒక రాజు పుట్టుటయా? అసంభవం. నక్షత్రం వెలిసిందా? శాస్త్రులారా, పండితులారా, ఎవరక్కలా? ప్రవచనాల ప్రకారము క్రీస్తు యూద దేశపు బెత్లెహేము పురములో జన్మిస్తాడని. నీవు యూదుల ప్రార్థనలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇజ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా చెప్పబడింది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా పరిశీలించి మాకు తెలియచేయండి. మేము వెళ్ళి ఆ శిశువును దర్శించదము.
శ్రీయేసుండు జన్మించు రేలో, శ్రీయేసుండు జన్మించు రేలో, నెడుపాయాక బెత్లెహేము యూరిలో, నెడుపాయాక బెత్లెహేము యూరిలో. కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలు నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున. ప్రభు నీ నటించు బంగారము, నీ వంగీకరించు నీ నర్పించు సాంబ్రాణి, నీ వంగీకరించు ప్రభు, నీ నర్పించు బోళమును, నీ వంగీకరించు ప్రభు, నీ నర్పించు బోళమును, నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయ హల్లెలూయ పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి, తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి, కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. క్రీస్తు శకం 2020 సంవత్సరాల క్రితం యూదా దేశపు బెత్లెహేములో కన్యమరియ గర్భాన జన్మించిన బాలయేసుని గొల్లలు, జ్ఞానులు అందరూ సందర్శించి కానుకలర్పించి రక్షకుణ్ణి పూజించారు. నేడు క్రీస్తు మన హృదయాల్లో జన్మించాలను కోరుకుందాం. మన హృదయాల్ని ప్రభువుకు సమర్పిద్దాం. రక్షకుణ్ణి ఆరాధిద్దాం. సర్వమానవాల రక్షణ కొరకు ప్రార్థిద్దాం. క్రీస్తు యేసు జననం సర్వమానవాళికి శాంతి, సమాధాన, సత్య సామరస్యాలకు నిలయమై దేదీప్యమానముగా దివ్యకాంతులు వెదజల్లాలని కోరుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మేరీ క్రిస్మస్.